అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు వసంతలక్ష్మి అడుగుతున్నారండి. నా పేరు వసంతలక్ష్మి. నాకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. మా వారు వ్యాపార రంగంలో ఉన్నారు. సమస్య ఏంటంటే మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నాడు. వాడికి స్మార్ట్ ఫోన్ పిచ్చి బాగా ఉంది. ఎప్పుడు ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్ ఇవే వాడి ప్రపంచం అయిపోయింది. ఫోన్ వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. వాడు ఈ మధ్య ఫోన్లో కొన్ని అసభ్యకరమైన ఫోటోలను చూస్తుండడం నేను గమనించాను. అప్పటి నుంచి నాలో భయం ఇంకా పెరిగిపోయింది. తప్పు అని తెలిసినా వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్నతో చెబుదామంటే వాడిని కొడతాడని భయంగా ఉంది. ఈ విషయం ఎవరితో చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాను. సెల్ ఫోన్ని వాడికి దూరం చేయడం ఎలా? పిల్లలు ఇలాంటి విషయాలకు దూరంగా ఉండేలా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? తగిన సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మా వసంతలక్ష్మి గారు, మీ వేదన నాకు అర్థమైంది తల్లి. ఇప్పుడు పిల్లాడికి సెల్ ఫోన్ ఎలా దూరం చేయాలి, లేదా సెల్ ఫోన్ నుంచి పిల్లాడిని ఎలా దూరం చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు జరగాల్సింది. పిల్లవాడి ఆలోచనలు అంటే మంచి మార్గం నుంచి చెడ్డ మార్గం వైపు ఎలా వెళ్తున్నాయో చూస్తూ ఉన్నారు. వాటి నుంచి, ఆ చెడు మార్గం నుంచి, ఆ చెడ్డ ఆలోచనల నుంచి ఎలా దూరం చేయాలనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అండ్ అసభ్యకరమైన చిత్రాలు చూస్తున్నారు, ఫైన్. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి ఆపోజిట్ సెక్స్ పట్ల, అంటే అబ్బాయికి అమ్మాయి పట్ల, అమ్మాయికి అబ్బాయి పట్ల అట్రాక్షన్ అనేది కలగటం చాలా సహజమైన విషయం. అయితే సరిగ్గా ఆ టీనేజ్లో, ఆ అడోలసెంట్ ఏజ్లోనే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కనీసం బేసిక్ ఫిజియాలజీ, బేసిక్ ఎనాటమీ, బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎవరూ చెప్పేవాళ్ళు ఉండట్లేదు. మీరు వెంటనే ఎవరైనా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని కలిసి ఆ బాబుకి ఈ విషయంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంటే ఎన్లైటన్ ఎంతవరకు అవసరమో అంతవరకు ఎన్లైటన్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. తర్వాత మరొకటి, మీరు తగిన సమయాన్ని గనక, మీరు మీ వారు తగిన సమయాన్ని గనక బాబుకి కేటాయిస్తే డెఫినెట్లీ మీ అబ్బాయి ఇంటర్నెట్లోనూ ఫోన్లు, వాట్సాప్లు, చాటింగ్లు, లేదా ఫేస్బుక్లు ఇంకో దాన్ని పట్టుకొని పోవడమ్మా. మీరు సొంతం చేసుకోనప్పుడే ఎవరైనా పిల్లల్ని వేరే వాళ్ళు సొంతం చేసుకోవడం. వేరే వాళ్ళు అంటే ఎవరు? నేను ఎప్పుడు చెప్తుంటా, మీ పిల్లల్ని మీరు సొంతం చేసుకోండి అని. అంటే అర్థం ఏంటి? మీరు సొంతం చేసుకోకపోతే ఆ సెల్ ఫోన్ సొంతం చేసుకుంది ఇప్పుడు. లేదనట్లయితే ఇంకొక ఎస్టీడీ బూత్ వాడు సొంతం చేసుకునేవాడు ఇదివరకు కాలంలో. ఇప్పుడు నెట్ సొంతం చేసుకుంటుంది, హుక్కా సెంటర్లో సొంతం చేసుకుంటున్నాయి, లేకపోతే బార్స్, పబ్బులు సొంతం చేసుకుంటున్నాయి. ఎప్పుడు? మీరు సొంతం చేసుకోలేకపోయినప్పుడు మాత్రమే. అదే మీరు సొంతం చేసుకుంటే సమస్య ఎక్కడుంది? మీరు సొంతం చేసుకోవడానికి కావాల్సిన టైం మీ దగ్గర ఉందా? కేటాయించండి. మొహమాటం లేకుండా వాళ్ళు మీ దగ్గర ఓపెన్గా చక్కగా ప్రతి విషయము రివీల్ చేసుకోగలిగే చనువు ఎవరివ్వాలి? మీరివ్వాలి. ఆ పరిస్థితులు ఎవరు కల్పించాలంటే మీరు కల్పించాలి. సో మీరు కల్పించండి, ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవండి, మీరు వీలైనంత వరకు ఎక్కువ టైంని కేటాయించండి.